హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటప్పుడు బంగారం కొనడం అవసరమా? మనం బంగారం ఇలా ఎక్కువగా కొనడం వల్లనే బంగారానికి అంత గిరాకీ ఉంది. అలానే బంగారం యొక్క రేటు కూడా విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారండి. ప్రజెంట్ ట్రెండ్ కూడా అదే నడుస్తుంది కదండి. మనము టీవీ పెట్టినా సరే, ఫోన్స్ ఓపెన్ చేసినా సరే, స్టార్టింగే వార్తల్లో కావచ్చు, మన ఫోన్ ఓపెన్ చేయగానే స్టేటస్ల రూపంలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, బంగారం ధర అంత పెరుగుతుంది, బంగారం ధర ఎంత పెరుగుతుంది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, త్వరలోనే ₹1,00,000 అయిపోతుంది. ఇలా ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే నడుస్తూ ఉన్నాయి కదండి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందండి. బంగారం రేటే కాదండి పెరిగేది, బంగారంతో పాటు వీటి రేటు కూడా పెరుగుతుంది. అవేంటో ఒకసారి చూసేద్దామండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో బాగుంది, మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోస్లో ఐడియాస్ బాగుంటున్నాయి, నచ్చుతున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక అయితే మనము మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. కొంచెం కోల్డ్ చేసింది, అంటే ఈ మధ్యకాలం మాఘమాసం కావడంతో పెళ్ళిళ్ళని, గృహప్రవేశాలని ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అవి తగిలాయండి. దానికోసం గుంటూరు, విజయవాడ ఇలా వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం క్లైమేట్ అలానే వాటరు చేంజ్ అవడం వలన కొంచెం కోల్డ్గానే ఉందండి. దాని వలన కొంచెం గొంతు అయితే బాగాలేదండి. ఎవరో కూడా ఏమీ అనుకోవద్దు. కానీ మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికే ప్రయత్నిస్తాను. ఇక చాలామంది అంటూనే ఉన్నారు కదండి, త్వరలో బంగారం రేటు ₹1,00,000 అవుతుంది, 1 గ్రాము 10,000 అవుతుంది అని చెప్పేసి చాలామంది ఆర్థిక నిపుణులు అంటూనే ఉంటున్నారు. ఇది మీలో కూడా చాలామంది వినొచ్చండి. మనందరికీ కూడా తెలిసిన విషయమే కదండి. గోల్డ్ రేట్ అనేది గత కొంతకాలంగా ఎక్కువగా పెరుగుతూ తక్కువగా తగ్గుతుందండి. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. గోల్డ్ రేటు ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది అని చెప్పేసి ఇప్పుడే పరుగులు పెట్టుకుని వెళ్ళి గోల్డ్ కొనుక్కోమని ఎవరూ కూడా చెప్పట్లేదండి. అలా అని చెప్పి బాగా తగ్గుతుంది, తగ్గే వరకు వెయిట్ చేసి గోల్డ్ కొనుక్కోమని కూడా ఎవరూ చెప్పరు కదా. ఎందుకంటే ఎవరి దగ్గర మనీ ఉన్నప్పుడు వాళ్ళు గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు, ఎవరికి అవసరమైనప్పుడు వాళ్ళు గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారండి. ఉదాహరణకి ఇప్పుడు ఈ మాఘమాసమే చూడండి, చాలా పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి కదా. పైగా పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో గోల్డ్ షాపులన్నీ కూడా కిటకిటలాడుతూనే ఉన్నాయి కదండి. కంపల్సరీ పెళ్ళిళ్ళకి మన ఆచార సాంప్రదాయాల ప్రకారం కొద్దో గొప్ప బంగారం అయితే కొంటూ ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ తగ్గింది అని చెప్పేసి వెళ్ళి కొనమని ఎవరూ చెప్పరు, ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగింది అని చెప్పేసి కొనుక్కోవద్దు అని ఎవరూ చెప్పరండి. ఎందుకంటే అవసరం ఎప్పుడు ఎలా వస్తుంది అనేది తెలియదు కాబట్టి అవసరమైతే కంపల్సరీ కొనుక్కోవాల్సిన టైంలో కొనుక్కోవాలి. అనవసరమైనప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద మాత్రమే గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు కాస్త తగ్గిన తర్వాత కూడా కొనుక్కోవచ్చు. కానీ గోల్డ్ రేటు అనేది ఎప్పుడూ కూడా తగ్గదండి, పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదండి. ఎందుకంటే నాకు తెలిసి నేను ఇంచుమించు 3,600 1 గ్రాము ఉన్నప్పుడు 24 క్యారెట్ల బంగారం అండి. 1 గ్రాము 3,600 ఉన్నప్పుడు నేనైతే గోల్డ్ కొనడం స్టార్ట్ చేశానండి. ఎప్పటికప్పుడు పెరుగుతూనే వచ్చింది కానీ గోల్డ్ రేట్ అనేది ఇప్పటి వరకు అయితే తగ్గలేదు. ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజున్న రేట్ ఎంతండి? గోల్డ్ ₹8,940 అండి 1 గ్రామును 24 క్యారెట్లది. అలానే గోల్డ్ రేటు పెరుగుతూ ఉంది కాబట్టి ఎవరు కొనట్లేదండి. గోల్డ్ షాపులన్నీ కూడా చక్కగా కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదండి. మనము ముందునే గోల్డ్ కాయిన్స్ కానీ లేదా గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ కొనుక్కుని పెట్టుకున్న పెళ్ళిళ్ళకి కనీసం మంగళసూత్రాలని, తాళి చైను అని, లేదంటే ఉంగరాలని ఇలాంటివి కంపల్సరీ కొత్తవే కొంటారు కదా. వాటి కోసమైనా సరే గోల్డ్ అనేది కొనుక్కుంటూనే ఉంటారు కదండి. సరేనండి, ఎక్కడ దాకా ఎందుకండి, ఈ గాజు నేను లాస్ట్ టైము నవంబర్లో చేయించానండి. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బ్యాంక్ నుంచి బయటకు తీసుకొచ్చాము.
ఈ రోజైతే మళ్ళీ బ్యాంకులో పెట్టేస్తామండి. మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ షేర్ చేశాను. ఇది లాస్ట్ నవంబర్‌లో తీసుకున్నానండి ఈ బ్యాంగిల్ వచ్చేసి. బంగారం తాకట్టు పెట్టి మరీ కొన్నానండి ఈ బ్యాంగిల్ కోసం బంగారాన్ని. అది కూడా మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ నేను షేర్ చేశాను. నేను ఈ గాజు చేయించుకునేసరికి బంగారం నవంబర్ నెలలో తీసుకున్నప్పుడు 6,800 ఉందండి 1 గ్రాము బంగారం ధర. ఇంచుమించు ఈ 3 నెలలలో బంగారం ధర 2,140 రూపాయలు పెరిగిందనే చెప్పచ్చండి. ఓన్లీ బంగారం రేటే పెరిగిందండి. బంగారంతో పాటు మనము బంగారపు వస్తువు ఏదైనా తీసుకుంటే బంగారం ఎంత రేట్ అయితే పెరిగిందో దాని పర్సంటేజ్ బట్టే కదండి దాని విఏ కానీ దాని జిఎస్టీ కానీ షాప్ వాళ్ళు వేసేది, అవి కూడా పెరుగుతాయి కదా. నిజానికి ఈ గోల్డ్ బ్యాంగిల్ చేయించుకునేటప్పుడు చూడండి, నేను ఇవి 2 మూసేశాను కదా, ఈ పూసలు 2 ఇవి 2 లేకుండా ఓన్లీ ఇంతవరకునే చేయమని నేనైతే రాము గారికి ఇచ్చానండి. కానీ ఆయన అదనంగా ఈ పూసలు సమకూర్చి ఈ బ్యాంగిల్కి అయితే ఇచ్చారు. ఇక్కడ పూసలు లైట్ వెయిట్ పూసలు మాత్రమే వేశారండి. అంటే నేను చూపించినటువంటి మోడల్ ఏంటంటే పూసలు లేకుండా కడాయి బ్యాంగిల్ ఫోటో అయితే చూపించానండి. కానీ రాము గారు అదనంగా దానికి పూసలు సమకూర్చారు. ఈ పూసలు ఉంటేనే డిజైన్ అనేది బాగుంది అనిపించిందండి. కాకపోతే కాస్త నేను అనుకున్న దానికన్నా సరే గోల్డ్ ఎక్కువే పడింది. నేను మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ షేర్ చేశాను కూడా కదండి. నవంబర్ నెలలో 6,800 పెట్టి 1 గ్రాము బంగారం అయితే తీసుకున్నానండి. 4 గ్రాములు అర సవర బంగారం అయితే తీసుకున్నాను. దీపావళికి అయితే ఒక 4 గ్రాముల బంగారం తీసుకున్నాను. అలానే అక్షయ తృతీయకి లాస్ట్ ఇయరేనండి, అక్షయ తృతీయకి కూడా ఒక అరకాసు అంటే 4 గ్రాముల బంగారం తీసుకున్నానండి. మొత్తం 8 గ్రాముల బంగారం నేను ఇలా చిన్న చిన్న మనీ సేవింగ్సే చేసి లాస్ట్ ఇయర్ మొత్తం మీద 8 గ్రాముల బంగారం తీసుకున్నాను. మనీ సేవింగ్స్ కూడా మీ అందరికీ చూపించానండి. అలానే గోల్డ్ తీసుకోవడం కూడా మీ అందరికీ షేర్ చేశాను. వాటితో పాటు నా ఫ్రెండ్ ఒక ఆమె తన గాజుల్ని బ్యాంకులో పెట్టి 6,800 ఉన్నప్పుడు గోల్డ్ బిస్కెట్ ముక్క అయితే తీసుకుందండి. నాకు కూడా చాలాసార్లు చెప్పిందండి, బ్యాంకులో తాకట్టు పెట్టి మనం మళ్ళీ గోల్డ్ తీసుకుని మళ్ళీ మనం విడిపించుకోవచ్చు, దానివలన గోల్డ్ రేటు పెరిగితే మనకే లాభము అని చెప్పేసి అనింది. కానీ నేను ఎప్పుడు పెద్దగా వినిపించుకోలేదండి. లాస్ట్ ఇయర్ ఎందుకో సరేలే ఒకసారి మనం కూడా పెట్టి చూద్దాము అని చెప్పేసి నా దగ్గర ఉన్నటువంటి 5 సవర్లకు సరిపడగా ఉన్నటువంటి చైను డాలరు ఇయర్ రింగ్స్ కలిపి బ్యాంకులో అయితే తాకట్టు పెట్టాననే చెప్తానండి. 5 సవర్లది. కాకపోతే దాంట్లో స్టోన్స్ కానీ డైమండ్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు, ప్లెయిన్ గోల్డేనండి. ఒక 5 సవర్ల బంగారం అయితే పెట్టాను బ్యాంకులోని. బ్యాంకులో తాకట్టు పెడితే మనీ ఇస్తారు కదా, ఆ మనీతో 4 సవర్ల బంగారం అయితే తీసుకున్నాను. 24 క్యారెట్ల బంగారం అయితే తీసుకున్నానండి, 4 సవర్లు కూడాను. ఈ 4 సవర్లు అలానే అక్షయ తృతీయకి ఒక 4 గ్రాములు, దీపావళికి ఒక 4 గ్రాములు ఇవన్నీ కూడా తీసుకున్నాను కదండి, మొత్తం 8 గ్రాములు. ఇవన్నీ కలిపి నాకు 45 గ్రాములు అయితే బంగారం అయ్యిందండి. ఈ 45 గ్రాములు కూడా 24 క్యారెట్ల బంగారమేనండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇచ్చామనుకోండి, మనకి అందులో 2% రాగైతే కలుస్తుందంట. అంటే 12 గ్రాముల మనకి వస్తువు అయితే బయటకు వస్తుందండి తయారు చేసిన తర్వాత. నేను ఈ బ్యాంగిల్కి ప్యూర్ గోల్డ్ అంటే 24 క్యారెట్స్ గోల్డే ఇచ్చానండి, 45 గ్రామ్సును. అంటే మనకి బ్యాంగిల్ తయారయ్యేసరికి 55 గ్రామ్స్ బ్యాంగిల్ అయితే అవుతుందండి. దానికి తరుగు, మజూరి ఇవన్నీ కూడా రాము గారు అయితే వేస్తారు కదండి. మా అమ్మమ్మ ఏం చేసిందంటే, మేము మీకు 24 క్యారెట్స్ గోల్డే కాబట్టి ఇచ్చింది, 55 గ్రాములకు వచ్చేసి బ్యాంగిల్ అవుతుంది కదా, మేము ఇంకా తరుగు మజూరి ఇలాంటివి ఏమీ ఇవ్వము, అది మీరే ఉంచేసుకోండి, మాకొక 50 గ్రాముల్లో బంగారం గాజు అయితే చేసి ఇవ్వండి అని చెప్పేసి అమ్మమ్మ అయితే అడగడం జరిగిందండి. దానికి రాము గారు కూడా ఒప్పుకున్నారండి. ఎందుకంటే ఇంచుమించు మాకు తరతరాలుగా ఆయనే చేస్తూ వస్తున్నారు. అంటే ఆయన కాదు, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళ నాన్నగారు చేసేవారటండి. మా అమ్మమ్మ వాళ్ళ తరానికి వచ్చేసరికి ఇప్పుడు రాము గారు చేస్తున్నారు. అంటే రాము గారే మా అమ్మమ్మ వాళ్ళకి చేసినా, అమ్మ వాళ్ళకి చేసినా, ఇప్పుడు మాకు చేసినా, మా పిల్లలకి చేసినా ప్రస్తుతానికి ఆయనే చేస్తున్నారండి గోల్డ్ నగలు ఏవైనా సరే.
రాళ్ళకు మాత్రం అమౌంట్ తీసుకున్నారండి. నేను ఇందులో 5 కెంపులు 4 పచ్చలు అయితే వేయించాను. అసలు అమ్మమ్మ అయితే ఆ రాళ్ళు కూడా వేయించొద్దనే చెప్పిందండి. కానీ మరీ ఇంకసల మొత్తం అంతా కూడా ప్లెయిన్ గోల్డ్ జ్యువెలరీ అయిపోతుంది అని చెప్పేసి 5 కెంపులు 4 పచ్చలు అయితే వేయించానండి. దానికొచ్చేసి 3000 అయితే ఛార్జ్ చేశారు. ఇలా మన దగ్గర మనీ ఉన్నప్పుడు కొద్దిగా బంగారాన్ని కొనుక్కొని ఒక మంచి ఆర్నమెంట్ లేదా మనకి నచ్చినది, మన దగ్గర లేనిది, అది చిన్న ఆర్నమెంట్స్ కావచ్చు, పెద్ద ఆర్నమెంట్స్ కావచ్చు, ఏవైనా సరే అప్పుడప్పుడు గోల్డ్ కొనుక్కొని పెట్టుకోవడం వలన ఇలా ఈ విధంగా మనకి అవసరమైనప్పుడు చక్కగా మనం గోల్డ్‌నైతే ఇటు బంగారపు వస్తువుగా కూడా మలుచుకోవచ్చండి. 10 గ్రాముల గోల్డు 36,000 నుండి నేనైతే గోల్డ్ తీసుకోవడం మొదలుపెట్టానని చెప్పేసి అన్నాను కదండి. ఇప్పుడు ఇవాళ 10 గ్రాముల గోల్డ్ ఆల్మోస్ట్ 89,400 అయితే ఉంది కదండి. ఇంకా ఆల్మోస్ట్ 90,000 దగ్గరలోకి ఉందండి. త్వరలోనే ₹1,00,000 బంగారం దాటినా సరే ఆశ్చర్యపోనవసరం లేదండి. కాకపోతే అది ఇప్పుడే పెరుగుతుందని ఎవరూ చెప్పలేము. అది ఇప్పుడు పెరగచ్చు, 2 నెలల తర్వాత పెరగచ్చు, సంవత్సరం పోయిన తర్వాత పెరగచ్చు, లేదా అసలు పెరగకుండా పోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బంగారం ధర అనేది ఓన్లీ బంగారానికే కాదు కదండి. ఇప్పుడు మనం ఏదైనా బంగారపు వస్తువు తీసుకున్నామండి, దాని వెయిట్ బట్టే కదా దాన్ని విఏ ఛార్జ్ చేసినా, ఆ బంగారానికి జీఎస్టీ ఛార్జ్ చేసినా సరే మనం తీసుకునే వస్తువు వెయిట్ బట్టే కదా. బంగారం రేటు ఒక్కటే పెరగట్లేదండి, ఇక్కడ విఏ పెరుగుతుంది, జీఎస్టీ కూడా పెరుగుతుందండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు రేటు 1 గ్రాము 8,940 రూపాయలు ఉందండి. 24 క్యారెట్ల బంగారం. దీనికి ఒకవేళ మనం అంటే ఈ 8,940 రూపాయలు 1 గ్రాము కాయిన్ కొందాము అనుకుంటే విఏ ఎంత అవుతుందండి? ఇంచుమించు 8,940 రూపాయలకి మనం 2% కనుక విఏ కట్టినట్టయితే 178 రూపాయలు అయితే విఏ అవుతుందండి. అలానే జీఎస్టీ విఏ ప్లస్ బంగారం వెయిట్ 2 కలిపి మనం జీఎస్టీని అయితే 3% కట్టాలండి. అప్పుడు మనకి జీఎస్టీ 269 రూపాయలు అవుతుంది. ఇంచుమించు మనం 1 గ్రాము బంగారపు కాయిన్ 24 క్యారెట్లది తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఇంచుమించు మనం 9,387 రూపాయలు అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ 9,500 అయితే పెట్టాలనుకోండి. ఇంకా 1 గ్రాము గోల్డ్ కాయిన్కి 24 క్యారెట్లది. బంగారం అనేది ఒక ఇన్వెస్ట్మెంటే కాదు కదండి. మనం అవసరమైనప్పుడు ఆభరణం రూపంలోనూ పెట్టుకుంటాము, అతి అవసరమైనప్పుడు బ్యాంకులో లోన్కి పెట్టుకుంటాము. అంటే ఉదాహరణకండి, ఏ ఇల్లు కట్టుకుంటున్నాం, ఏ స్థలమో కొనుక్కున్నాం, లేదా ఏ పొలమో కొనుక్కున్నాం. అలాంటప్పుడు మనకి గోల్డ్ ఉందనుకోండి, చక్కగా బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుని ఒక పెద్ద ఆస్తినైతే అమర్చుకున్నట్టే కదా. కాబట్టి కొంచెం మనం మనీని సేవ్ చేసుకుని గోల్డ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చండి. అంటే గోల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని నేనైతే చెప్పట్లేదు. గోల్డ్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చూడొచ్చు. అదే ఒక 8 గ్రాముల వస్తువు ఏదైనా తీసుకోవాలి అనుకుందామండి, ఇంచుమించు 22 క్యారెట్ల వస్తువే వస్తుంది కాబట్టి 8,000 వేద్దామండి 1 గ్రామును. అప్పుడు మనకి 8 × 8,000 ఇంచుమించు గోల్డ్ రేట్ వచ్చేసి 64,000 గోల్డ్ రేట్ ఉంటుంది. విఏ ఒక 12% చేద్దామండి. ఇది ఉదాహరణకు మాత్రమేనండి. మనం ఏ బుట్టలో తీసుకున్నామండి, దాని డిజైన్ బాగుంది అనిపించింది, మరి ఆ డిజైన్ బట్టే కదండి మనకి విఏ పర్సెంటేజ్ వేసేది. ఉదాహరణకి ఇక్కడ ఒక 12% విఏ వేసారు అనుకుందాము, అప్పుడు 7,680 రూపాయలు అవుతుంది కదండి. అప్పుడు 64,000 ప్లస్ 7,680 కలిపి మనకి 71,680 రూపాయలు అవుతుందండి. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి మనం జీఎస్టీ కట్టాలన్నమాట 3%. అప్పుడు 4,300 అవుతుందండి. ఈ 4,300 జీఎస్టీ కలిపి మనకి ఆ 8 గ్రాముల వస్తువు ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా అండి? 75,980 రూపాయలు అవుతుందండి 8 గ్రాముల వస్తువుకి 22 క్యారెట్ల బంగారం. అంటే 1 సవర ఏదైనా వస్తువు తీసుకుందాము అనుకుంటే ఇప్పుడున్న రేటు ప్రకారం 75,980 రూపాయలు పెడితేనే కానీ మనకి వస్తువు అనేది రాదండి. అంటే ఇక్కడ నేను విఏ కొంచెం ఎక్కువ వేసి ఉండొచ్చు, తక్కువ వేసి ఉండొచ్చండి. విఏ అనేది మనం ఎంచుకున్న డిజైన్ బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఏదైనా వస్తువు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి నెల ఎంత అమౌంట్ కట్టగలము అని చెప్పేసి అనుకున్నప్పుడు గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయ్యి మనం ఆ వస్తువుని తీసుకుంటే కనీసం విఏలో మనం తగ్గించవచ్చండి. అంటే కొన్ని షాప్స్లో విఏ ఉండదు, కొన్ని షాప్స్లో విఏలో సగం తగ్గించవచ్చు, కొన్ని షాప్స్లో ఇంత పర్సంటేజ్ విఏ ఆఫర్స్ అని చెప్పేసి ఇవ్వచ్చండి.
కానీ ఒకటి మనం అనుకున్నటువంటి డిజైన్ కానీ, మనం అనుకున్నటువంటి మోడల్ కానీ అందులో అంటే మనం ఎంచుకునే షాప్‌లో ఉన్నాయా లేదా చూసుకొని, దాన్ని బట్టి గోల్డ్ స్కీమ్ అనేది కట్టుకోవచ్చండి. గోల్డ్ స్కీమ్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు ఆర్‌బీఐ రూల్ ప్రకారం ఏ గోల్డ్ స్కీమ్ అయినా 1 ఇయరే కదండీ! మనం 11 నెలలు ప్రతి నెల పే చేసి 1 మంత్ వాళ్ళు బోనస్ చేసి గోల్డ్ స్కీమ్ కంప్లీట్ అవుతుంది కదా! అది కూడా మనకి 1 ఇయర్ లోపే ఉంటుంది. లేదా మనం గోల్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాం కదా కొన్ని స్కీమ్స్‌లోని. అది కూడా ఇంచుమించు 1 ఇయరే ఉంటుందండి. అంటే ఇది ఆర్‌బీఐ రూల్స్ అంట. కాబట్టి ఏ గోల్డ్ షాప్‌లో అయినా మాక్సిమం 1 ఇయర్ స్కీమ్సే ఉంటాయి. గోల్డ్ స్కీమ్ కట్టగలము అనుకున్నప్పుడు ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా గోల్డ్ స్కీమ్ కూడా వేసుకొని గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. కాబట్టి గోల్డ్ రేట్ ఒక్కటే కాదండి. గోల్డ్‌తో పాటు విఏ పెరుగుతుంది, జీఎస్టీ పెరుగుతుంది. ఇది కూడా తెలుసుకోవాలండి. ఇక మనం కొనుక్కోవడం వలన గోల్డ్ రేటు పెరుగుతూ ఉండొచ్చు. లేదా గోల్డ్‌పై మక్కువతో మనం ఎక్కువగా కొనుక్కుంటూ ఉండొచ్చు. మన ఆచార సాంప్రదాయాల ప్రకారం పెళ్ళిళ్ళకి గోల్డ్ పెట్టడం అనే సాంప్రదాయం ఉంది కాబట్టి దాని వలన కూడా గోల్డ్ కొనొచ్చు. ప్రెస్టీజియస్ ఇష్యూ కాబట్టి గోల్డ్ కూడా కొనొచ్చు. అంటే మేము మా పిల్లకి ఇంత బంగారం పెట్టాం, లేదా మా కోడలికి ఇంత బంగారం పెడుతున్నాము అని చెప్పి చెప్పుకోవడానికి కావచ్చు. ఏది ఏమైనా సరే గోల్డ్‌పై ఇన్వెస్ట్‌మెంట్ అనేది అది ఒక ఆభరణంగా పెట్టుకున్నా సరే, అవసరానికి బ్యాంకులో పెట్టుకుని వాడుకోవడానికైనా సరే, అత్యవసరానికి పెద్ద ఆస్తులు లాంటివి ఏర్పరచుకోవడానికి గోల్డ్ అమ్ముకున్నా సరే, ఏదైనా సరే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది మంచిదేననేది నా అభిప్రాయం అండి. కాకపోతే గోల్డ్ ఒక్కటే ఇన్వెస్ట్‌మెంట్‌కి దారా అంటే అదేమీ కాదు. చాలా రకాలుగా మనీని ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. కానీ ఆడవాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఏదైనా ఉంది అంటే అది గోల్డ్ అనే నేను ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే గోల్డ్ అనేది తరతరాలని చూస్తుంది. లేదు అనుకుంటే ఎందుకో కొంత ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. పిల్లలు చిన్నగా ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళ చదువులకు ఉపయోగపడుతుంది. లేదంటే మనం ఏదైనా పొలమో ఇల్లు కొనాలి అనుకున్నప్పుడు అవసరానికి చక్కగా బ్యాంకులో పెట్టుకుని డబ్బులు తెచ్చుకొని కొనుక్కోవచ్చు. ఇంచుమించు లిక్విడ్ క్యాష్‌తో సమానమైనటువంటిదే గోల్డ్ అనేది నేనైతే గట్టిగా నమ్ముతానండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.